ఇంకా ఎక్కువ మంది కావాలా, అన్ఎంప్లాయ్స్ వాళ్ళు కూడా చేసుకుంటారు. కొన్ని మరో అంశం చూస్తే సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. అసెంబ్లీలో సీఎం ఛాంబర్లో రేవంత్తో హరీష్ రావు, మల్లారెడ్డి, పద్మారావు సమావేశమయ్యారు. దాదాపుగా 15 నిమిషాల పాటు చర్చించారు. నియోజకవర్గాల్లో ప్రోటోకాల్ పాటించడం లేదని సీఎం రేవంత్కు బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ చందు జనుతారు. చందు, ఎంతసేపు ఈ భేటీ సాగింది, ఏం చెప్పారు ఎమ్మెల్యేలు? సీఎం రేవంత్ రెడ్డిని ఆయన ఛాంబర్ లో మాజీ మంత్రి మల్లారెడ్డి కుటుంబ సభ్యులంతా కూడా కలిశారు. ముఖ్యంగా ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి కూడా ఉన్నారు. మెడికల్ కాలేజీల సీట్లకు సంబంధించి పెంపు విషయంలో సంబంధించిన అంశంపైన ప్రధానంగా చర్చించినట్టు కూడా తెలుస్తా ఉంది. మరోవైపు కాన్స్టిట్యున్సీ సంబంధించిన అభివృద్ధి పనుల విషయంలోనే కలిసినట్టు కూడా మల్లారెడ్డి చెప్పుకొచ్చారు. ఇక మరోవైపు హరీష్ రావు, అదేవిధంగా సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు కూడా సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ముఖ్యంగా సికింద్రాబాద్ నియోజకవర్గంలోని సీతాఫలం మండిలో పెండింగ్ లో ఉన్నటువంటి ఎస్డిఎఫ్ నిధుల కోసం కలిసినట్టుగా కూడా కొద్దిసేపటి క్రితమే హరీష్ రావు చెప్పుకొచ్చారు. ముఖ్యంగా సీతాఫలం మండిలో హై స్కూల్, జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాల ఒకే చోట ఏర్పాటు చేసేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 32 కోట్ల రూపాయలు విడుదల చేశారు. ఎన్నికల కోడ్ రాగానే ఆ నిధులన్నీ కూడా ఆగిపోయాయి. కాబట్టి ఎమ్మటే ఎస్డిఎఫ్ నిధులు విడుదల చేయమని అడిగేందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్లి అడిగినట్టు కూడా పద్మారావును కలిసి తీసుకెళ్లినట్టుగా కూడా హరీష్ రావు చెప్పుకొచ్చారు. ఈ విషయంపై ఒక రిప్రజెంటేషన్ కూడా ఇచ్చినట్టు కూడా ఆయన చెప్పారు. అంతే తప్ప ఇందులో రాజకీయంగా ఏమీ లేదంటూ కూడా ఆయన చెప్పుకొని వచ్చారు. సతీష్. రైట్, థ్యాంక్ యూ చందు. మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం.